ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రం నల్లకుంట చెరువులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణం నుంచి వస్తున్నటువంటి మల విసర్జనకు సంబంధించినటువంటి కాలుష్యమైన నీరు ఈ నల్లకుంట చెరువులోకి రావడంతో నల్లకుంట చెరువులో ఉన్నటువంటి లక్షల చేప మత్స్య సంపద సర్వనాశనమైందని చెప్పేసి మత్స్యకారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాము. గత 2-3 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మత్స్య సంపదకి మారుపేరు ప్రభుత్వం అని చెబుతున్నప్పటికీ మరోవైపు మత్స్య సంపద సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మత్స్య సంపద మత్స్యకారులకి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మత్స్య సంపదనే ఆరాధ్యంగా భావిస్తున్నటువంటి ఈ యొక్క మత్స్య సంపద నల్లకుంట చెరువులో కేవలం జడ్చర్ల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మల విసర్జన అట్లే కెమికల్కి సంబంధించినటువంటి దుర్వాసనకు సంబంధించినటువంటి నీరు ఈ యొక్క నల్లకుంట చెరువులోకి రావడంతో నల్లకుంట చెరువులో ఉన్నటువంటి లక్షల మత్స్య సంపద ఈరోజు చనిపోయి ఒడ్డుకు చేరినటువంటి దృశ్యాలు పట్టణంలో ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. మత్స్య సహకార సంఘానికి సంబంధించినటువంటి కోఆప్షన్ సభ్యులు గోనె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ నల్లకుంట చెరువులో మత్స్య సంపద ఇంత లక్షల కొద్ది నష్టమైనట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు దీని గురించి, ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? ఇది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో అందంగా తీర్చిదిద్దిన పార్కుతో పాటు చెరువు ఆహ్లాదకరమైన ఇక్కడున్న నల్లకుంట చెరువు ఒక్క మినీ ట్యాంక్ బండ్గా గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటిలో మత్స్యకారులు వేలాది లక్షలాది చేప పిల్లలు పాతవి కూడా దాదాపు 5 కేజీల నుండి 6 కేజీలు ఉన్నాయి. బొచ్చ, బంగారుతీగ, రోటే, మెరుగాలు, మన గడ్డిపరక ఇలాంటి చేపల పేర్లతో ఉన్నాయి. దాదాపు టన్నుల కొద్దికి చనిపోవడం జరిగింది. మరి ఈరోజు ఏదంటే మరి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు అధికారులు చిన్న పని చేసి ఇంత నష్టాన్ని చేకూర్చడం జరిగింది. మరి తక్షణమే ఈ నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే కాంట్రాక్టర్కి సంబంధించింది, మున్సిపల్ కమిషనర్కి సంబంధించింది, కమిషనర్ గారు కూడా ఖచ్చితంగా వీటిని పరిధిలోనికి తీసుకోవాలి. మా మత్స్యకారుల సంపదను ఈ విధంగా నష్టం కలిగించినందుకు తక్షణమే మరియు నష్టపరిహారం చెల్లించాలి సభ్యులకు. మరి ఇదే విధంగా జడ్చర్ల పట్టణంలో కానీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము తక్షణమే చెరువుల పరిరక్షణ కొరకు మరియు ఏదైతే కలుషిత వాతావరణం మన విషపూరితమైన నీళ్ళని కూడా ఫ్యాక్టరీల ద్వారా మరి పట్టణానికి సంబంధించిన మరి డ్రైనేజీకి సంబంధించిన నీళ్ళని చెరువులకు ఇవ్వడం వల్లనే ఆక్సిజన్ తక్కువై మరి చేప పిల్లలు చచ్చిపోవడం జరిగింది. అదే విషపూరితమైన నీళ్ళలో చేపలు తిరగడం వల్లనే ఈ చెరువుకు మళ్ళీ కాలువ కలపడం వల్లనే చనిపోవడం జరిగింది. మరి ఇది మున్సిపల్ తరపుకెళ్ళి నీటి వాటర్ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి ఏదైతే మత్స్యశాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి ఏదైతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్లని ఖచ్చితంగా పిలిపించి మరి వీటిలో చేపలు ఉన్నాయి, వీళ్ళకి మత్స్య సహకార సంఘం జడ్చర్లకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన నల్లకుంట మరి ఈ విధంగా వేలాది లక్షలాది చేప పిల్లలు ఇలా లక్షల రూపాయలు నష్టపోతారు కనుక సభ్యులకు మరి వీటికి మరి డ్రైనేజ్ నీళ్ళని ఇడవాలనా, ఇడుస్తే చేప పిల్లల పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ప్రతిరోజు మరి ఇక ఆహ్లాదకరంగా ఉన్న పార్కుకు మరి హార్ట్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, సీనియర్ సిటిజన్లు కానీ, మహిళలు కానీ, చిన్న పిల్లలు కూడా ఇక ఈ పొద్దున్న కానీ సాయంత్రం కానీ మరి ఇక్కడ మొత్తం టోటల్గా ఇప్పుడు వాకింగ్కి వస్తారు. మరి ఎందుకంటే మరి ఈ పొల్యూషన్ మేముంటేనే మాకు వాసన వస్తుంది. మరి ఇంత దట్టమైన వాసనని మళ్ళీ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా సీనియర్ సిటిజన్ మహిళలకు పిల్లలకు కూడా ఆరోగ్యం సోకే అవకాశం ఉంది కనుక నష్టపరిహారం ఖచ్చితంగా 5 నుండి 10 టన్నుల చేపలు చనిపోయినాయి.
వాటితో పాటు ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం లిఫ్ట్ చేయాలి, ఖాళీ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న చెరువుకు మొత్తం చెట్లని రబ్బర్ చెట్లను కంపెనీ చెట్లను మొత్తం తొలగించాలి. వాటికి కూడా నష్టపరిహారం చెల్లించి వాటిని శుభ్రంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రకృతి నుండి వర్షం నుండి వచ్చిన నీళ్ళని ప్రత్యేకంగా ఈ మినీ ట్యాంక్ బండ్లో నింపడం జరిగింది గత ప్రభుత్వం. మరి అధికారుల నిర్లక్ష్యం నుంటే ఈరోజు నష్టము మత్స్యశాఖ మా సభ్యులకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక తక్షణం, ఎందుకంటే ఇదే విధంగా ఉంటే ప్రభుత్వానికి ఇది మాకు చెడ్డ పేరు వస్తుంది. మరి ఏదైతే అధికారుల నిర్లక్ష్యం నుండి ఈరోజు ఏదైతే ప్రభుత్వం అందించిన చేప పిల్లలను ఈ విధంగా చంపుకుంటూ పోతే మన ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాము. కార్యకర్తలకు కానీ మరి ఏదైతే సభ్యులకు కూడా నష్టం కలిగిస్తాం కనుక తక్షణమే ఇది మన నష్టపరిహారం చెల్లించాలి. ఈ నీళ్లను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ జడ్చర్ల పట్టణ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కాలుష్యమైనటువంటి నీరు, మల విసర్జనకు సంబంధించినటువంటి నీళ్ళని చెరువులోకి మళ్లించడంలో మున్సిపల్ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళ ప్రమేయం ఉంది, కావాలని ఇక్కడ మళ్లించారు, అందుకే మత్స్య సంపద చనిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, చర్చ జరుగుతుంది. దీని గురించి మీరు స్థానికంగా సభ్యులు కాబట్టి ఏం చెప్తారు? నా పేరు పిట్టల మురళి, బాదేపల్లి ఫిషరీస్ సొసైటీ ప్రెసిడెంట్ను. 1985లో ఈ సొసైటీ ఏర్పడ్డది. అప్పటి చంది కూడా మాకు ఒక 7 కుంటలు చెరువులు మొత్తం 7 కుంటలు ఉన్నాయి సొసైటీకి. దాంట్లో భాగంగా నల్లగుంట అనేది ఒక 24 ఎకరాల స్థలం ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటిది ఇది. దీంట్లో గత ప్రభుత్వము మినీ ట్యాంక్గా ఏర్పాటు చేసి ఉన్న నీళ్ళటువంటి ఫ్రెష్ నీళ్ళు ఉండేటట్లు పెట్టి చుట్టూ కాంపౌండ్ పెట్టి ఒక వాకింగ్ స్టాక్ పెట్టారు. ఆ తర్వాత గత 4-5 ఏళ్ల సంది మేము ప్రతి సంవత్సరం కూడా చేపలు ఇక్కడ విడవటం జరుగుతుంది, పట్టుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం ఇడిచిన పట్టలేదు మేము, కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ పడదాం అనుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఇడిచిన చేపలు సుమారు 1 లక్ష దాకా చేపలు అన్ని విధాలు తీసుకొచ్చి కూడా విడిచడం జరిగింది చెరువులో. అనుకోకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది, అంటే మేము పేర్లు చెప్పదలుచుకోలేదు, కొద్దిమంది కావాలని ఈ యొక్క మత్స్య సంపదను నష్టం చేయాలనే ఉద్దేశంతో వారంతా కూడబట్టుకొని ఈ ఊరికి వెళ్ళి ఉన్న డ్రై నీళ్ళు ఎట్లా పోతున్నా పోకుండా దాన్ని ఒక సాగు చూపెట్టి దీనిలో మలపడం జరిగింది ఊరు డ్రైనేజ్ నీళ్ళు. అవి వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. లేదంటే ఒక్కొక్క చేప ఈ సంవత్సరానికి ఇవి 5 నుంచి 6 కిలోలు పెరిగేటువంటి చేప సంపద ఉన్నది ఈ చెరువు. మరి ఈ చేప ఆ నీళ్ళు వచ్చినందుకే ఈ విధంగా కలిసింది. కమిషనర్ గారు దీనికి ప్రత్యేకమైనటువంటి ఆ రోజు వచ్చి నిలబడి ఆయనే తవ్వించి దీనిలో మలిపెట్టడానికి కృషి చేసిండు. కాబట్టి ఈరోజు దీనికి బాధ్యత వహించిన కమిషనర్ గారు, ఆయన పైన మేము కూడా తప్పకుండా అతని పైన పిటిషన్ ఇస్తాం సొసైటీకి వెళ్ళి. తర్వాత ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ కూడా పంపినాం. ల్యాబ్ టెస్ట్లో కూడా పోలీస్ తెలుస్తుంది, ఇంకా రిపోర్ట్ పూర్తిగా వచ్చేది ఉంది. ఆ రిపోర్ట్ వచ్చినాక మేము దాన్ని అంతా సబ్మిట్ చేసి కమిషనర్ గారి పైన చర్య తీసుకొని, మాకు ముఖ్యంగా ఇప్పుడు సీనన్న చెప్పినట్లు ఈ ఉన్న వాటర్ మొత్తం లిఫ్ట్ చేసేయాలి. మళ్ళీ మాకు ప్రభుత్వ పరంగా మళ్ళీ చేపలు ఇవ్వాలి. మాకు ఇచ్చి మా యొక్క ఈ నష్టపరిహారం కూడా ప్రభుత్వ పరంగా మాకు ఆదుకోవాలని కోరుతున్నాను. సో ఇది ఇక్కడ నల్లకుంట చెరువులో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక మహిళా సంఘానికి సంబంధించిన సభ్యురాలు ఉంది. మేడం చెప్పండి, ఇక్కడ సుమారుగా 2-3 కేజీలకు పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద చేప 5 కేజీలు ఉందంటున్నారు. అంటే ఇట్లా ఈ చనిపోవడానికి కారణము రకరకాల సమాచారం వస్తుంది. దీనికి ఏంటి కారణం అని ఏం చెప్తారు? సార్, నా పేరు రేణుక, గుగ్గిల రేణుక, మాజీ సర్పంచ్ లోకలు. మన మున్సిపాలిటీ అయింది తర్వాత మేము లోకల్ ఏమున్నా ఎక్కడైనా ఏమైనా సమస్యలున్నా స్పందించి వెంటనే రావడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మినీ ట్యాంక్ బండ్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మొన్నటి దాకా కూడా బతుకమ్మలు అవి ఇవి కూడా వేయడం జరిగింది. అంటే ఇది చాలా చూడడానికి కూడా చాలా బాగుండేను. అలాంటిది అక్కడ గుంతలు చేసి దీంట్లోకి నీళ్లు మళ్లించడం వల్ల ఇది జరిగింది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. దీంట్లో చేపలు ఇడుస్తున్నారు, మత్స్య సంపద నాశనం అవుతుంది, ఇలాంటివి చేయకూడదు అనేది కూడా ఆలోచించాలి. సరే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వర్షాకాలం మొన్న చాలా వచ్చినాయి కనుక ఆ నీళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇట్లా చేసినామన్నారు. సరే, అది చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు అదే దృష్టి సారించి ఆ పైపులు తీసేసి దీన్ని పరిరక్షించే అవకాశం ఎంతైనా ఉండే కనుక దీని మీద దృష్టి సారించి ఇక్కడ చూస్తుంటే చాలా చేపలు చనిపోయినాయి. అవి చూస్తుంటే మన పెంచుకున్న పిల్లలు చనిపోయినంత బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్లు సీను కానీ తర్వాత మురళన్న కానీ చెప్పడం జరిగింది. అంటే ఇది మొత్తము క్లీన్ చేయించి ఈ నీళ్ళంతా బయటకు కొట్టించి చిన్న చిన్న మోటార్లు పెడితే నీళ్ళు వెళ్ళవు.
ఇది పెద్దది పెట్టి ఇది మొత్తం శుభ్రం చేయించి ఈ చేపలను మత్స్య సంపదను కాపాడవలసిందిగా నేను ఇక్కడ ఉన్న నాయకులను కోరుతున్నా. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ దీని మీద, రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కూడా దీన్ని స్పందించి దీన్ని పునరుద్ధరించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము ఇక్కడ ఉన్న నాయకులమంతా తీసుకెళ్తాము. ఆయన కూడా ఈ విషయం వివరిస్తాము. కనుక దీని గురించి మేము అందరం కూడా ఎప్పటికప్పుడు స్పందించి పని చేస్తామని మీతో తెలియజేస్తున్నాను. సో ఇది నల్లకుంట చెరువుకు సంబంధించినటువంటి మత్స్య సంపద కూడా జరిగినటువంటి ఘటన పైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ లక్షల రూపాయల కొద్దినటువంటి చేప పిల్లలు ఏవైతున్నాయో అవి చనిపోవడము, సుమారుగా 5 నుంచి 6 కేజీల పైన ఉన్నటువంటి చేపలు చనిపోవడము, మత్స్య సంపద చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పారు. జడ్చర్ల పట్టణ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ మురుగునీరు ఏదైతుందో దీన్ని దారి మళ్లించకుండా కొంతమంది కావాలని కూడా చేసినటువంటి కుట్రలో భాగంగానే జరిగిందని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మున్సిపల్ సంబంధించిన అధికారులు, కమిషనర్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఇలాంటి ఘటనలు పునరావృతం కూడా కాకుండా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.